అందుకని మనకే ఉపయోగపడతాయి. అది కూడా చెప్పారు. అగ్రిటెక్ నమస్కారం. డ్రోన్ ఎక్స్పర్ట్ అన్నీ ఉంటాడు. ఇంకా ముందుకు పోవడాలా మనకు అంత మహాడానికి మనకు వస్తాడు. Sir, we have already standardized for 10 crops, sir. POC have been developed and SOPs are being released, sir. And they have been published in Telugu language, sir. మనం తెలుగులో కూడా పబ్లిష్ చేస్తాం సార్. అట్లా కదా, ఏమేం చేశారు సార్? 10 క్రాపుల్లో ఈ డ్రోన్స్ ని ఏ విధంగా చేయాలనేది ప్రామాణిక విద్యాసంస్థ డెవలప్ చేశాం సార్. 2 years రీసెర్చ్ చేసి సార్. ఆ రీసెర్చ్ నువ్వు చేసావు, కానీ ఎంత ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఎంతవరకు కంట్రోల్ తగ్గుదా ఉంది? 25% సార్. 25% పెస్టిసైడ్ కెన్ బి సేవ్డ్ సార్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కండిషన్. ఏ క్రాపులకి? ఈ 10 క్రాపులకి అక్రాస్ ఆల్ ద కెమికల్స్ సార్. ఇట్స్ మెషిన్ ఎఫిషియన్సీ ఫ్యాక్టర్ సార్. యాక్చువల్లీ రెండు నేచురల్ ఫార్మింగ్ లో వచ్చింది కూడా డ్రోన్ తో స్ప్రే చేస్తున్నాం. అది చేశారా? అది స్టార్ట్ చేశాం సార్. ఈస్ట్ గోదావరిలో మాక్సిమం. ఎస్ సార్. రీసెంట్లీ పిఎండిఎస్ కూడా సీడ్ సోయింగ్ చేశాం సార్. సార్ చేశాం. ఫౌండ్ టు బి వండర్ఫుల్ సార్. అండ్ వీఆర్ నౌ తమరు అన్నట్టు క్రాప్ స్కౌటింగ్ చేసి విలేజ్ స్కేల్లో ఎంత ఏరియాలో ఎఫెక్ట్ అయింది, ఎంత ఏరియాలో ఎఫెక్ట్. ఇప్పుడు మీరు డ్రోన్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాను. వాళ్ళు అవసరం చేస్తున్నారు సార్. మేము కంప్లీట్గా దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. మీరంతా ఏంటంటే మడిగట్టుకొని కూర్చున్నారు. నేను గొప్ప ఎవడు గొప్ప కాదు. కానీ ఎట్లా దీన్ని తీసుకుపోతాం? డ్రోన్ కార్పొరేషన్ పెట్టి డ్రోన్ సిటీయే పెడితే నువ్వు వాళ్ళతో కోఆర్డినేట్ చేయలేదంటే, ఇప్పుడు నేను రాలేదనుకోండి ఇక్కడికి, మీ ఇద్దరి కోఆర్డినేషన్ ఉందా లేదా? ఎవ్రీ వీక్ నేను మానిటర్ చేస్తున్నా. ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తున్నా, గ్యాప్లు అట్లే ఉన్నాయి. అంటే మీరంతా గిర్రగీసుకొని కూర్చున్నారు తెలివైన వాళ్ళు మారిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మేక్ ఇట్. ఒకటి చేయడం కాదమ్మా, బీ క్లియర్. నన్ను అప్రిషియేట్ చేస్తున్న ఒకటి చేస్తే అది కాదు. ఇక్కడ లాజికల్గా తీసుకుపోవడానికి, స్కేల్ చేయడానికి, అందరికీ ఉపయోగపడడానికి ఏం చేయాలి, ఆ యాంగిల్కి వెళ్ళాలి. ఇంకొక పక్కన ఇప్పుడంతా ఫ్యాషన్తో డ్రోన్సే మాట్లాడుతున్నాం. అగ్రికల్చర్ మెకనైజేషన్ ఎంతవరకు వచ్చాం, ఊబరైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎంతవరకు వచ్చాం? మీరు అది వాడడం లేదు ఇంకా. ఊబరైజేషన్ నేను 10, 20 ఏళ్ళు, 40 ఏళ్ళకి మునుపు సక్సెస్ చేసాం, కానీ మీరు ఎవరు వినడం లేదు. 30 ఏళ్ళకి మునుపు ఎక్విప్మెంట్ ఊబరైజేషన్ పెట్టాను. ఆల్ ఎక్విప్మెంట్ అట్లా కాదు. సప్లై లేకపోతే మీరు యాప్ పెడితే లాభం ఏంటి? రెండు కదా. మెషినరీ ఇన్వెంటరీ తీసుకొని మేనేజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి యూ హ్యావ్ టు డూ ఇన్ సచ్ ఎ వే. నాకు అది కూడా ఈరోజు మీకు మేజర్ ఇచ్చినవన్నీ కూడా కార్యకర్తలు పట్టుకెళ్ళిపోయారు 5 years. ఇప్పుడు అవన్నీ కలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర ఉంటే కాదు, ఎప్పుడైనా అదే జరుగుతుంది. మీరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేసేయండి ఇవన్నీ. ఏంటి చెప్పారు, తొందరగా చెప్పండి. ఆయిల్ పామ్ ఇండస్ట్రీ సార్. యాక్చువల్లీ మేము ఇంటిగ్రేటెడ్ ఆయిల్ కాంప్లెక్స్ బిల్డ్ చేసాం సార్ అయ్యవరంలో. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ సార్. ఫ్రమ్ ద ఫ్రూట్ నుంచి, పామ్ ఫ్రూట్ నుంచి క్రష్ చేసిన తర్వాత పామ్ ఫ్రూట్ నుంచి నట్ వస్తుంది సార్. ఈ నట్ క్రాక్ అయిన తర్వాత షెల్ వస్తుంది. షెల్ నుంచి ఈ పైనుంచి ఫైబర్ అంతా కూడా మేము ఫ్యూయల్కి వాడతాం సార్, బాయిలర్ ఫ్యూయల్కి. ఈ ఫ్రూట్ నుంచి వచ్చినటువంటి పైన